ఏ ఆగలి నేను చెప్పినప్పుడు వెళ్తున్నాను ఏమా విజిరే సార్ మొత్తం కూర్చోండి. అక్కడ ఆయన రూమ్ లో బర్క్ ఉంటుంది, అది తెచ్చుకొని వేసుకోండి. డ్రెస్ పడండి. శిక్షణతో అత్యంత ఆనందంగా కొడుకు కూతురు కోడలు మనవలు మధ్యన దంపతులిద్దరినీ కూడా స్మరామి మహాగణపతి మనసా స్మరామి వశిష్ఠవారి వంది గురు గుహరుతో ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాన్ని ప్రియం. నేను మీకు విద్యాబుద్ధులు నేర్పించాలి అని ఆవిడ ఆశపడుతున్నారు. అంతేకాకుండా ఆవిడ మీకు ఒక ప్రామిస్ కూడా చేశారు, మీకు ఎప్పుడు ఏ డౌట్స్ ఉన్నా ఏమి మొహాట పడకుండా నా దగ్గరికి వచ్చి నేర్చుకోవచ్చు అని. నేను ఇవన్నీ విన్నప్పుడు చాలా సంతోషించాను. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా రిటైర్ అవగానే ఏమనుకుంటారంటే హ్యాపీగా పిల్లలతో వాళ్ళతో కాలక్షేపం చేద్దాం అనుకుంటారు. కానీ ఆవిడ అలా అనుకోవట్లేదు. ఏమనుకుంటున్నారంటే ఇకపోతే ప్రొఫెషనల్ గా చూస్తే మేడం గారు షెడ్ లో కూర్చుని ఎంఎస్ చదివిస్తారు. మేడం గారు అప్పుడు ప్రాబిలిటీ చెప్తున్నారు. చెప్తూ ఒకరికి అబ్బాయి పుట్టడానికి అమ్మాయి పుట్టడానికి ఎంత ఛాన్స్ ఉంటుందిరా అని అడిగాడు. అన్నపూర్ణ శివప్రభాకర్ వారి కోడలి, ఆయన పేరు సంపత్. వెరీ వెరీ హ్యాపీ, వెరీ డిలైట్ఫుల్ టు బి హియర్. చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే మా అత్తయ్య గారు ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఆవిడ వాళ్ళు అచీవ్ చేశారు. ఇప్పుడు అందరికీ ఒక స్టెప్పింగ్ స్టోన్ సెట్ చేసేసారు. ఓకే, మనం కూడా లైఫ్లో ఏదైనా ఒక అచీవ్ చేయాలి, ఒక గోల్ రీచ్ అవ్వాలి అని
ఆవిడ సెట్ చేసేసారు. అమ్మగారు నాకు గంట చెప్తుంది శ్రీంది. స్నేహితురాలుగా కానీ ఏ ఇష్యూగా నేనంతా అన్ని ఇదని కాదు అదని కాదు, వాట్ ఎవర్ ఐ హ్యాడ్ ప్రాబ్లమ్స్ ఆర్ వాట్ ఈస్ దట్ ఐఎమ్ గెటింగ్ యాజ్ ఏ థింగ్ ఐ విల్ డిస్కస్ ఫస్ట్ విత్ హర్. ఎప్పుడు ఎంతలాగా వచ్చినా ఎంత కష్టపడినా ఇంటికి వచ్చి మాత్రం చాలా ప్రశాంతంగా ఆ ప్రెషర్ అక్కడే వదిలేసేవాళ్ళు స్కూల్లో. ఇంటికి వచ్చి ఇంటి పనులు, నేను అక్కడ స్ట్రైన్ అయిపోయాను, ఇక్కడ చేయను, ఇక్కడ చేయలేకపోతున్నాను. మా అమ్మ రిటైర్మెంట్ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటే ఇవాళ ఆవిడ నాకు పిఎఫ్ రాదు. మా అమ్మాయి శ్రావణిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చామన్నమాట. సో నేను ఆ విధంగా రిలేటివ్ ఇవాళ రిటైర్మెంట్ అవుతున్నారు. వాడు కూడా చాలా మంది చెప్పారు. కానీ మాకు మామూలుగా పెట్టుకుందామా? ఈ కార్యక్రమం గురించి చెప్పే ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల్ని ఒకసారి స్మరించుకుంటూ, నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల్ని ఒకసారి స్మరించుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీత అయిన